హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. బాబోయ్, ఈ సోషల్ మీడియా ఏంది అసలు? రోజు రోజుకి ఎంత వల్గర్గా తయారవుతుంది. ఫేస్బుక్ చూడాలన్నా ఫోన్ పట్టుకొని ఏదన్నా పుసుక్కన్నా యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో చూడాలంటే ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. ఈ ఆడోళ్ళకి రోజు రోజుకి ఎంత సోషల్ మీడియా పిచ్చి పట్టుకుంటుంది అంటే వీళ్ళ హస్బెండ్స్ ఏమనట్లేదా? ఇదివరకు సినిమా చూస్తే సినిమాలో ఒకటో రెండో మసాలా పాటలు ఉంటుండే, అవునా? అసలు ఇప్పుడు నిజంగా సినిమాలకి ఏం పోవాల్సిన అవసరం లేదేమో, అసలు సినిమాలే అవసరం లేదు. వీళ్ళు ఉన్నారు కదా మనోళ్ళు, సోషల్ మీడియా తీస్తే చాలు ఎంత విచ్చలవిడిగా తయారవుతున్నారు అంటే అసలు వాళ్ళకి అమ్మా నాన్న భయము, అన్నదమ్ముల భయము, కట్టుకున్నోడి భయము, కన్న పిల్లల భయము, ఎవరి భయం లేదా? దానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ లేదు. సరే, ఓ 16 ఏళ్ల పిల్లను, ఓ 20 ఏళ్ళు, ఓ 30 ఏళ్ళు డాన్స్ వేసిండ్రు, ఎగిరిండ్రు, దూకిండ్రు, గంతులు వేసిండ్రు పాటకి అంటే ఓకే, యాక్సెప్టెడ్, సంతోషం. వాళ్ళకి ఆ కళ ఉంది, వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, ఏదో వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు చేసుకున్నారు అనుకుంటారు. ఇదేం పోయే కాలము 60 ఏళ్ళు, 50 ఏళ్ళు అందరూ ఆంటీలు, పెద్ద పెద్ద మనుషులు ఆ పొట్టలు చూపించుకుంటూ, ఆ జాకెట్లు చూపించుకుంటూ, ఆ నడుము చూపించుకుంటూ, ఆ తొడలు చూపించుకుంటూ ఎందుకు ఇంత విచ్చలవిడిగా తయారవుతున్నారు? అసలు వీళ్ళని ఎవరు ఆపలేరా? వీళ్ళని ఎవరికి ఏం చేయలేమా అసలు? నిజంగా పిల్లల పక్కన కూర్చొని ఒకసారి ఫోన్ ఇట్లా చూసి ఫేస్బుక్ చూస్తే ఫేస్బుక్లో ఏముండాలా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో ఏముండాలా, మనకేమైనా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలా, అవునా? మనకేమైనా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, పర్వాలేదు, చూడొచ్చు. నిజంగా ఈ వీడియో చూసే అన్నదమ్ములారా, మీరు అమ్మ పక్కన కూర్చోనో, అక్క పక్కనో, చెల్లె పక్కన కూర్చోనో, పోనీ మీ పిల్లల పక్కన కూర్చోనో దర్జాగా ఫోన్ ఓపెన్ చేసే స్వేచ్ఛ మీకుందా? దర్జాగా మీరు ఫోన్ ఓపెన్ చేసి చూడగలుగుతారా? ఓపెన్గా మీ ఫోన్ లాక్ తీసి అక్కడ పెట్టగలుగుతున్నారా? ఎక్కడ చూసినా అదే, ఇన్స్టా తీసినా అదే, సోషల్ మీడియాలో ఫేస్బుక్ తీసినా అదే, యూట్యూబ్లో చూసినా అదే. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ అక్కడ అంటూ లేదు, ఎక్కడ చూసినా కూడా అదే వల్గారిటీ. ఇది వరకు హీరోయిన్లు మాత్రమే బట్టలు విప్పుకొని తిరిగేటోళ్ళు. ఏ ఎయిర్పోర్ట్లోనో, అది కాదు అంటే ఏంటది హైటెక్ సిటీ సైడ్ అటు సైడ్ పోతే ఎవరైనా కనిపిస్తే కొంచెం పొట్టి పొట్టి బట్టలతో కనిపిస్తే ఎవరో హీరోయిన్ లేకపోతే సినీ యాక్టరో, సీరియల్లో నటించే ఆవిడనో అనుకునే వాళ్ళం, అవునా? కానీ ఇప్పుడు చూస్తే ఎవరికి వాళ్ళు పెద్ద గొప్ప ఇన్ఫ్లుయెన్సర్లు, నేను పలానా అని చెప్పుకున్నాడు, వాళ్ళతో ఛానల్ చూపించుడు, మొత్తం ఆ బట్టలు మొత్తం విప్పుకొని తిరగడాలి రోడ్ల మీద. మెయిన్గా ఈ 40+ ఆంటీలే, 40, 50, 60 వరకు, నాకు తెలిసి 60 వరకు కూడా. మళ్ళీ వాళ్ళు చూడడానికి కూడా ఎంత చండాలంగా ఉన్నా కూడా వాళ్ళు చూడడానికి కూడా బాబోయ్ ఏంది అది, ఎందుకు ఇట్లా బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారు, ఎందుకు ఈ కుప్పి గంతులు వేస్తున్నారు? ఇది వరకు పెళ్లిళ్ళు చేస్తే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పంపించేటప్పుడు డాన్స్ వేసేవాళ్ళు, అవునా? అది తప్ప ఇంకెక్కడ పెద్దగా ఎగరడాలు దూకడాలు కనిపించేది కాదు. కానీ ఇప్పుడు చూడండి, ప్రతి వాళ్ళకి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, దానిలో చిన్నదో పెద్దదో కెమెరా ఉంటుంది. కెమెరా కనిపించిందా, అయిపోయి మూతి ఇటు పెట్టి, మూత అటు పెట్టి, వంకర ఫోజులు ఇచ్చుకుంటూ, ఈ ఫోజులు ఆ ఫోజులు అనుకుంటూ, రకరకాల ఫోజులు ఇచ్చుకుంటూ, సారీ నాకు ఫోజులు కూడా ఇవ్వడానికి రావట్లేదు, ఆ ఫోజులు ఇచ్చుకుంటూ అడ్డమైన సెల్ఫీలు తీసుకుంటూ వాటిని తీసుకుపోయి వాటికో సాంగ్ ఆడియన్స్ దానిలో పెట్టేస్తారు. అది కాదు అంటే తిప్పుకుంటూ ఆ డాన్సులు ఎందుకు వచ్చింది అది? పోనీ వాటితో వల్ల ఏమైనా డబ్బులు వస్తున్నాయా? నాకు తెలిసి డబ్బులు ఏం రావు. ఈ ఫేస్బుక్లో చిన్న ఈ నిమిషం రీలు, 1/2 నిమిషం రీలు, 30 సెకండ్ల రీలు, 10 సెకండ్ల రీలు పెడితే ఆ ఎగురుకుంటూ డాన్స్ చేస్తే వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తాయా అంటే నాకు తెలిసి అయితే డబ్బులు కూడా ఏం రావు. మరి ఏం లోకానికి చేస్తున్నారు వీళ్ళు ఇంతగానవి డాన్సులు? ఇక్కడ డాన్సులు చేయడానికి, ఇక్కడ ఈ చీరలు సింగారించుకొని సగం సగం జరిగిపోయిన బట్టలు వేసుకొని ఇటు సీట్ తిప్పుకుంటూ అటు చెస్ట్ చూపించుకుంటూ ఇక్కడ తిప్పుకుంటూ చేసే ఈ డాన్సుల పైన పెట్టే కాన్సన్ట్రేషన్ వాళ్ళ బతుకు తెరువు కోసం ఎందుకు పెట్టట్లేదు? ఈ కాన్సన్ట్రేషన్ని తీసుకెళ్ళి ఒక రీల్ చేయాలి అంటే ఆషామాషి ఏం కాదు. సరే, వాళ్ళు తిప్పుతున్నారా, వాళ్ళు ఎంత వల్గర్గా చూపిస్తున్నారు, వాళ్ళు ఏం చూపిస్తున్నారు అనేది పక్కన పెడితే వాళ్ళు ఆ రీల్ చేయడానికి, ఆ డాన్స్ చేయడానికి అయితే ఎంత లేదన్నా ఒక అరగంట నుండి గంట కష్టపడి ఉంటారు. ఆ గంట కష్టపడేది ఏదో ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకొంచెం కష్టపడి ఒళ్ళొంచి పని చేసుకుంటే 4 రాళ్ళన్నీ వస్తాయి కదా. మీ దగ్గర 4 పైసలు ఉన్నాయంటే దర్జాగా బతకొచ్చు కదా, ఎవరి దగ్గర చేయి తప్పకుండా. ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో డాన్సులు చేసుకుంటా రీల్స్ పెడితే ఏమొస్తుంది అసలు? ప్రతి వాళ్ళు ఈ మధ్య కాలంలో గమనిస్తే ఒక 10 మంది గృహిణులను చూస్తే, 10 మంది ఆడవాళ్ళని చూస్తే దానిలో ఎంత లేదన్నా కూడా ఒక 6 ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకుంటున్నారు, ఒక 6 యూట్యూబర్లు అని చెప్పుకుంటున్నారు. పోనీ కర్మగాలి వాళ్ళు వేసే డాన్సులు కానీ, వాళ్ళు వేసే ఆ కుప్పి గంతులు కానీ, వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు యూట్యూబర్ల లాగా, వాళ్ళు ఏందది ఇన్ఫ్లుయెన్సర్ల లాగా వాళ్ళు వేసే ఈ పనులు సమాజానికి ఏమైనా పనికి వస్తున్నాయా? దానివల్ల పైసా లాభం ఉందా? మరి దేనికోసం వీళ్ళు ఎగురుతున్నారు, దేనికోసం వీళ్ళు మార్కెట్లో తిరుగుతున్నారు? వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇంకా 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 దరిద్రంగా ఏంది అంటే 40, 50+ ఆంటీలు చీరలే కట్టుకుంటారు,
మనిషి చూడడానికి తుమ్మమొద్దులాగా ఉంటుంది ఒక్కొక్కటి. సారీ, తుమ్మమొద్దులాగా ఉంటారు ఒక్కొక్కరు. తుమ్మమొద్దులాగా ఉండి వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి అడ్డమైన పొడగైన ఎగురులను ఎగురుకుంటా, ఈ కొంగిట అనుకుంటా, ఆ జాకెట్ అట అనుకుంటా, ఇది చదువుకుంటా, అది చదువుకుంటా, వీళ్ళు చదువుకుంటూ డాన్సులు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు, సమాజాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు. కొంచెం చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ఆనందం ఏంది నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఆలోచిస్తే పిచ్చెక్కుతుంది. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఇందాక టీవీ చూస్తూ సోఫాలో కూర్చున్నాను, అనుకోకుండా మా వారు ఫోన్ తీసి దానిలో ఫేస్బుక్ ఓపెన్ చేసిండ్రు. ఫేస్బుక్ ఓపెన్ చేసి కామన్గా ఇదివరకైతే ఫేస్బుక్లో మంచి పొలిటికల్ పోస్టులో, లేదంటే ఏ వంటల పోస్టులో, సమాజానికి ఉపయోగపడేటి, ఏ గార్డెనింగో, అది కాదంటే ఇంకేదన్నా పనికొచ్చే మ్యాటర్ ఇలాంటివి మాత్రం కనిపించేటి. లేదు అంటే వాళ్ళు వీళ్ళు ఏవో గొడవలు పడుకుంటూ కొట్లాడుకుంటూ ఓపెన్ చేసి చూస్తే ఏంది, దానిలో వచ్చేటి మొత్తం అవే వస్తున్నాయి. చిన్న పిల్లలు 3-4 years పిల్లల దగ్గర నుండి 30, 40, 50, 60, 70 years ఆంటీల వరకు మొగుడు పిల్లలు ఇంకా సిగ్గు లేకుండా ఏం డాన్సులు అవి. వీళ్ళు ఏమైనా హీరోయిన్లు అనుకుంటున్నారా? ఆ హస్బెండ్స్ కన్నా ఇబ్బంది అనిపిదా? హస్బెండ్స్ కన్నా కనీసం నా పిల్లలు ఇట్లా ఎగురుకుంటూ డాన్స్ అయితే చూసుకోవాలి ఏమనుకుంటారు, అయ్యో రేపు పొద్దున చుట్టాలలో ఎట్లా తలెత్తుకుంటాను, మార్కెట్లో మీ ఆవిడనా అని అడిగితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచన హస్బెండ్స్ కన్నా లేదా? సరే వైఫ్స్ కంటే లేదు, ఆ లైక్స్ వస్తున్నాయి కదా, తింటారు, రేపటి నుండి ఆ లైక్సే తింటారు, ఆ లైక్స్ కామెంట్లే తింటారు. కామెంట్లు కూడా ఎంత భయంకరమైన కామెంట్లు ఉంటున్నాయి. అయినా కూడా ఆ ఎగరడాలు, ఆ దూకడాలు, ఆ తిప్పడాలు, ఆ ఊపడాలు అవట్లే కంటిన్యూ అవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేది ఎప్పుడు తెలుసా? యూట్యూబ్ చెక్ పెట్టదు, ఎందుకంటే దానిలో యూట్యూబ్ ఆపదు, ఎందుకంటే దానిలో వాళ్ళకి ఏం కావాలి, యూట్యూబ్కి అడ్వర్టైజ్మెంట్ కావాలి. ఫేస్బుక్ ఆపదు, ఎందుకు ఆపుతుంది, దానికి అవసరం ఏంది? ఫేస్బుక్ ఏం లాస్ ఉంది, యూట్యూబ్కి ఏం లాస్ ఉంది? లాస్ ఎవరికి? మనకే ఉంది, మన కుటుంబాలకే ఉంది, మన పిల్లల భవిష్యత్తుకే ఉంది. అందుకని ఏం చేయండి అంటే, అలాంటివి కనిపిస్తే దయచేసి మీకు ఆనందం అవుతుంది కావచ్చు, కళ్ళకి మాత్రం ఆ చూసేంతసేపు అబ్బాయి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది కావచ్చు, కానీ దానివల్ల సమాజానికి చాలా నష్టం. అలాంటి వీడియోలు కనిపిస్తే తోసేయండి, పైకి తోసేయండి, లేదంటే నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టేసేయండి. ఆ పక్కన ఉంటే అది ప్లస్ వస్తుంది కదా, నాట్ ఇంట్రెస్టెడ్ అది కొట్టేసేయండి. ఇంకొకసారి మీకు అది కనిపించదు. ఆ షోలెస్ వస్తుంది కదా, షోలెస్ రాగానే ఆ షోలెస్ కొట్టేసేయండి. ఇంకొకసారి మీకు ఆ వీడియోని పంపించారు. అట్లా చేస్తూ ఫైనల్గా అలాంటి వాళ్ళు మానేస్తారు. మెల్లిగా ఒక రోజులో మార్పు రాదు, కానీ ఈరోజు ఒక్కరితో స్టార్ట్ చేస్తే మెల్లిగా మార్పు అదే వచ్చేస్తుంది. ఆంటీ బాగా చేస్తున్నారు కదా, బాగా ఊపుతుంది, బాగా తిప్పుతున్నారు కదా అనేసి వాటిని చూడడం మానేసి, సమాజానికి దానివల్ల నష్టం ఉంది. మీ ఫోన్లో అలాంటి వీడియో వచ్చినప్పుడు అయ్యో పక్కన నా కూతురు, మా చెల్లెలు, మా అమ్మను ఉంటే నా పరిస్థితి ఏంది అని ఆలోచించండి. అలాంటి వాటిని కట్ చేయండి. లేదు అంటే రాను ఆడవాళ్ళు బట్టలు వేసుకోవడము, ఆడవాళ్ళు వంట చేయడము, ఆడవాళ్ళు మిగతా పనులు చేయడము. ఇప్పటికే మీరంతా మేమంతా మేము సమానము, బొగ్గు పోషణం అంటున్నారు. ఇట్లే మీరు సోషల్ మీడియాలో ఆడవాళ్ళు బాగా తిప్పుతున్నారు కదా అనేసి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినా అంటే రాను ఇంట్లో వంట చేయడాలు, పిల్లల్ని కనడాలు, పిల్లల్ని పోషించడాలు, ఇంటిని చూసుకోవడాలు, ఇలాంటి అన్ని మానేసి అందరూ సోషల్ మీడియాలో ఆ లైక్ల కోసం, కామెంట్ల కోసం తిప్పుతూనే ఉంటారు. వాళ్ళకే కాదు, నెక్స్ట్ మైండ్లలో కూడా ప్రమాదమే. వాళ్ళకి పని చేయాలా అన్న ఆలోచన కూడా రాదు. ఇంకేముంది, చిన్నపిల్లలు అప్పటి నుండి వాళ్ళొక 1 year 1.5 year పిల్లలు వచ్చిండు అంటే వాళ్ళని ఇప్పటి నుండే సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి ఇట్లా ఏ బిడ్డ అట్లా ఏ బిడ్డ అని చెప్పి వాళ్ళని రీల్స్ చేసుకుంటూ కంప్లీట్గా సోషల్ మీడియాలో వాళ్ళని బిజీ చేసేస్తే, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటే సరే పిల్లలకి 10,000 5,000 వస్తున్నాయి అనుకోండి, యూట్యూబ్ నుండో, ఇంకా దేని నుండో, ఫేస్బుక్ నుండో, ఇంకా దేనుండో వచ్చి ఆ 5-10 వేల కోసం అని చెప్పి పిల్లల చదువు, పిల్లల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది. వాళ్ళు చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పి చదువు మీద నుండి కాన్సన్ట్రేషన్ ఇంటికి పోయిన తర్వాత నేను ఏ రీల్ చేయాలా అని చెప్పి వెళ్ళిపోతుంది. రేపు పొద్దున పోటీ పరీక్ష ఉంటే పోటీ పరీక్షకు ప్రిపేర్ అవ్వడం మానేసి వాళ్ళు ఇక్కడ సోషల్ మీడియాలో ఎగరడానికి, దూకడానికి అలవాటు పడిపోతారు. దాంతో ఏమవుతుంది, మనకి కాదా లాస్, మన పిల్లలకి కాదా? అందుకని ఇప్పటి నుండే ఒకవేళ మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు అనుకుంటే, వాళ్ళకి వచ్చే ఫాలోవర్స్ కాదు మీరు చూసేది, వాళ్ళు ఇచ్చే సందేశం ఏందో చూడండి. వాళ్ళు చేసే డాన్స్ వల్ల, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల, వాళ్ళు చేసే పని వల్ల సమాజానికి ఏమన్నా లాభం ఉందా? ఇది లైఫ్ టైం ఉంటుందా? ఒకరోజు చూస్తారు ఎగిరితే, 2వ రోజు చూస్తారు, 3వ రోజు చూస్తారు, 4వ రోజు వచ్చి అంటారు. లైఫ్ టైం ఉండేది కాదు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించినారనుకోండి, లైఫ్ టైం ఫుడ్ పెడుతుంది, అది లైఫ్ సెట్ అవుతుంది, హుందాగా బతకొచ్చు. మెయిన్గా సరే ఈ సోషల్ మీడియా టాపిక్ ఎటో పోతుంది, మళ్ళీ డైవర్ట్ అవుతుంది, ఎవరి ఇష్టం వాళ్ళు, దాన్ని ఎవరు అడ్డుకోలేరులేండి. కానీ కాకపోతే వీలైనంత వరకు మెయిన్గా ఇలాంటి వాటికైతే, ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వల్గారిటీకి అయితే చెక్ పెట్టండి. దయచేసి మీ దృష్టికి ఇలాంటి చిల్లర డాన్సులు ఏమన్నా వస్తే ఇమీడియట్గా స్కిప్ చేసి పడేయండి. చూసి ఆహా ఓహోలు మానేయండి. కొద్ది రోజులు మీరు మానేస్తే ఆ లైకులు, కామెంట్ల కోసమే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు.
వాళ్ళకి డబ్బులు వచ్చేది ఏం లేదు, వాటి ద్వారా వాళ్ళకి పైసా ఇన్కమ్ ఉండదు. మీరు కొద్ది రోజులు అలాంటివి చూడటం మానేసి అలాంటివి అవాయిడ్ చేస్తే రేపు పొద్దున దర్జాగా మనం కాళ్ళ మీద కాలేసుకొని ఫోన్ పట్టుకొని చూడొచ్చు మన పిల్లల ముందు, అమ్మ ముందు, అక్క చెల్లెల ముందు. నా వేదన మీకు అర్థమైందని అనుకుంటా. అయ్యో ఇందాక మా వారు చూస్తూ ఉంటే ఫోన్లో మొత్తం అవే కనిపిస్తున్నాయి అంటే పుసుక్కన అయ్యో అంటే లేడీస్ని చూస్తున్నారా అనేరు. లేడీస్ గురించి కాదు నేను చెప్పింది, అన్ని పిచ్చి పిచ్చి డాన్సులు, పిచ్చి పిచ్చి ఏంది ఈ వల్గారిటీ వెళ్ళగక్కేటువంటి మన పిల్లల పక్కన కూర్చొని చూడలేనటువంటి, ఏమంటారు దాన్ని, పిల్లల పక్కన చూడలేనటువంటి సబ్జెక్టు, అలాంటి వీడియోలు అలాంటి రీల్సే కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ఇంత ధైర్యం చేయాల్సి వచ్చింది. అర్థమైంది అనుకుంటే నా బాధ ఏందో. మళ్ళీ వాళ్ళు ఎవరో వీడియోలు చేస్తే మీకేమవుతుంది, వాళ్ళు ఏం చూపించుకుంటే మీకేమవుతుంది, వాళ్ళ పేరెంట్స్కి లేని బాధ మీకేంది, వాళ్ళ హస్బెండ్స్కి లేని బాధ మీకేంది, వాళ్ళ పిల్లలకి లేని బాధ మీకేంది, ఇలాంటి కామెంట్లు పెట్టొద్దయ్యా దయచేసి. నాకే కాదు మీకు కూడా కష్టమే. ఇప్పుడు నేను మాట్లాడిన దాని గురించి మీకు ఇప్పటికే ఇప్పటికే మీరు నా ఈ వీడియో చూస్తున్నారు అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. లేదు మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు మీ అమ్మనో, అది కాదు అంటే మీ చెల్లెలో, మీ అక్కనో, పోనీ మీరు కన్న పిల్లలు, మీ వైఫ్ వచ్చి పక్కన కూర్చున్నప్పుడు ఏదో సడన్గా రాని వీడియో వచ్చింది అనుకోండి, సడన్గా ఏ రాని వీడియోనో వచ్చి మీరు స్కిప్ చేసిన రోజులు ఉండే ఉంటాయి. సరే మీరు బయటకు చెప్పకపోయినా పర్వాలేదు. ఇదివరకు ఏంది అంటే మసాలా సాంగ్స్ ఉండి ఇంకేమైనా ఘాటుగా ఉండి చూడకూడని ఏ సీనో ఉందనుకోండి, మనం ఆ సినిమాకి వెళ్ళకుండా ఉండొచ్చు, అవునా? కానీ దీన్ని ఎవరు ఆపేది? వద్దన్నా వస్తుంది కదా సోషల్ మీడియాలో. సినిమాని అయితే మనం థియేటర్కి వెళ్ళాం, అంత ఉంది అని తెలిసి మనం థియేటర్కి ఎందుకు పోతాం? ఒకవేళ పోవాల్సి వస్తే వైపుతోనో ఇంకెవరితోనో పోతాం కదా, పిల్లల్ని వెంటేసుకొని అమ్మని వెంటేసుకుని అయితే అలాంటి సినిమాలకి పోం కదా. కానీ ఇది వద్దన్న మన ఫోన్లో వస్తుంది కదా. ఇలాంటివి ఆపుదాం. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.